హిందువునని గర్వించు, హిందువుగా జీవించు అని ఇదివరకు నినాదాలు రాసేవాడు. అవి రాసినప్పుడు హిందువుగా ఉండడానికి గర్వించడం ఏంటి, ప్రత్యేకంగా గర్జించడం ఏంటి అనేటటువంటి అనుకునేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు ఆ రోజులు ఇవాళ వస్తున్నాయేమో. ఎందుకంటే తన హిందువుగానే తనకి తాను ఫీల్ అవ్వట్లేదు. ఎవరికి వాడు రాజకీయంగా తమకు నచ్చిన నాయకులను హీరోలుగా మాట్లాడుకుంటున్నారు. కులాల వారీగా, వర్గాల వారీగా విడిపోయారు. మిగతా మతస్థులు, మిగతా ధర్మాన్ని నమ్మేవాళ్ళు వాళ్ళ మత ఆధారంగా, ధర్మం ఆధారంగా ఒక్కటవుతుంటే హిందువులలో వస్తున్నటువంటి చీలికలు కుట్రదారులకి వేదికలు అవుతున్నాయి. చివరికి హిందువులు గణేష ఉత్సవం ఊరేగింపు మీదన దాడులు జరిగేటటువంటి స్థితిలో సమాజం ఫేస్ చేస్తుందంటే అర్థం చేసుకోవాలి. మధ్య రత్లాం ప్రాంతంలో గణేష విగ్రహం మీదన ఊరేగింపు మీదన దాడి చేశారు. దీంతో హిందువులు ఐక్యం అవ్వడంతో ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. మొత్తం హిందువులందరూ అక్కడే కూర్చుని ఎవడైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందని పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నారు. చివరికి పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టి అన్నోన్ పర్సన్స్ అన్నటువంటి పేరుతో ఎఫ్ఐఆర్ కట్టారు. ఈ సందర్భంగా ఈ రాళ్ల దాడిలో ఒక పోలీస్ వెహికల్ మీద కూడా దాడి జరిగింది అన్నటువంటి పోలీసులు ఆ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. టోటల్గా చూసుకుంటే 3 అరెస్ట్ చేశారు. అంటే హిందువులు ఐక్యంగా ఉంటే ఇట్లాంటి వాటికి పరిష్కారం ఉంటుంది అనడానికి సాక్ష్యం.